ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె పట్టను కట్టుకుని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. ఒక జామున తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి. లేవీయులలోను యెహోష్, బానీ, కద్మీలలో తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టిరి. దేవుని పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో బహుగా దీవించబడింది గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియచేయనిదేమనగా, ఉపవాసం ఉండి మన పాపంలో ఒప్పుకొని ఎడల దేవుడు మన జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. మీకు కలిగిన సమస్తము దేవుని చెంతే మోపి మన పాపములను ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపం పడినట్లయితే నూతనమైన కార్యాలు మన జీవితంలో జరిగించబోతున్నాడు మన దేవుడు. నమ్మిక మాత్రం ఉంచి దేవుని యందు నిరీక్షణతో ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ చిన్న వాక్యం దేవుడు మన వెనుకల్లో బహుగా దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడైన నా తండ్రి, సృష్టికర్తమైన నా ప్రభువా, మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన కాలం అంతా మీ సజీవ రెక్కల చాటుని మమ్మను మా కుటుంబాన్ని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కాపాడిన విధానం బట్టి మీకే స్తోత్రమయ్యా. ఎన్నికలను ఉండమని మమ్మల్ని దీవించి ఆశీర్వించి ఆరోగ్యాలతో పాటు అనుదిన ఆహారం దయచేస్తున్న దేవా, మీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఉపవాసం ఉండి ఎవరెవరైతే ఏ అక్కర్లతో మీ ఎదుట మోకరించి వేడుకొనుచున్నారు వాళ్ళ ప్రతి అవసరతను అక్కర్లను తీర్చి నూతనమైన కార్యం వాళ్ళ జీవితం చేయమని, ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చెంత చేర్చుకోమని, తప్పులుంటే క్షమించమని, పొరపాట్లు ఉంటే మన్నించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్.